ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం నిరంతరం. దాన్ని సాల్వ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మనందరం ఐక్యంగా ఉండడం, మన సమస్యలు పైకి చెప్పుకోవడం ద్వారానే మన సమస్యలు పరిష్కారం కావడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ అనేది కావాల్సిన అవసరం. అయితే సంఘాలు లేవా అంటే అన్ని ఉద్యోగులకి అందరికీ సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘాలు ఎప్పుడు నిరంతరం మనకు అందుబాటులో ఉండాలి. ఒకటి. రెండోది నిజాయితీగా ఉండాలి. ఈరోజు చాలా ఉద్యోగ సంఘాలు కేవలం ఏంటంటే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ఆపుకోవడానికి ఉద్యోగ సంఘాల్లో బాధ్యత తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అలా కాకుండా ఉద్యోగులకి ఏ చిన్న సమస్య వచ్చినా మేము ఉన్నామని నిలబడేటువంటి ఏకైక సంఘం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అని చెప్పి మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేము ఇమ్మీడియట్గా ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో ఆఫీసర్స్తో మాట్లాడడం, మన ఉద్యోగులకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడడం అనేది మేము ప్రత్యక్షంగా ఈ జిల్లాలో చేస్తాం. అలాగే రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కమిటీలు ఉన్నాయి. వాళ్ళు కూడా చైతన్యంతో పనిచేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు మన జీవితం అంతా కూడా ఉద్యోగ సంఘం నాయకుడిగా, ఉద్యోగులకి మేలు చేసినటువంటి నాయకుడిగా ఉన్నారు. వారి గైడెన్స్లో రాష్ట్రం అంతా కూడా మేము ఆ రకంగా పనిచేస్తాం. మిమ్మల్ని ఈ సందర్భంగా కలుసుకున్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే నిడదవోలుకి చాలా చరిత్ర ఉంది. నిడదవోలు నగరానికి కానీ ఉద్యోగులకు కానీ గతం నుంచి కూడా చాలా చరిత్ర ఉంది. చాలా పోరాటాలు కానీ ఉద్యోగ సంఘాలుగా కూడా మంచి చైతన్యం ఉన్నటువంటి కేంద్రంగా నిడదవోలు ఉంది. అలాంటి కేంద్రంలో మనందరం కూడా ఉన్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిడదవోలులో ఒక బలమైనటువంటి వేదికగా ఉండడానికి మీరందరూ కూడా ఈ కుటుంబంలో జాయిన్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున మీకు ఎవరికి ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మీరు ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మా నాయకత్వం ఇక్కడ ఏసీఓ గారు ఇక్కడే పనిచేస్తున్నారు. కమర్షియల్ యాక్సిస్ డిపార్ట్మెంట్ ఆయన యూనిట్ ప్రెసిడెంట్గా ఉన్నారు శంకర్ గారు. అలాగే అప్పారావు గారు అని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లైబ్రరీగా పనిచేస్తున్నారు వారు కానీ. అలాగే వెంకటరాజు గారు అని చెప్పి ఆయన కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయన ఉన్నారు. ఎక్సిబా మేడం మనకి ఇక్కడ ఈ యూనిట్లో మనకి ఆఫీస్ బేరర్గా ఉన్నారు. అలాగే తెలియన్ గారు కూడా మన ఆఫీస్ బేరర్గా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని. కాబట్టి ఏ సమస్య వచ్చినా మన నాయకులు దృష్టిలో పెట్టండి, తప్పనిసరిగా పరిష్కారం చేయాలి. రేపు జూన్ 5వ తారీఖు ఒక పెద్ద యుద్ధం ఈ రాష్ట్రంలో జరగబోతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయబోతూ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తాం. మన ధర్నాలు చేస్తే, ప్రదర్శన చేస్తే, లాఠీ దెబ్బలు తీస్తేనే హక్కులు రావు. అది ఒకటే మార్గం కాదు. మనం పెట్టుకునే మీటింగ్కి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు 5వ తారీఖు ఆయన వచ్చినప్పుడు మన సమస్య చెప్పబోతా ఉన్నాం. ఆ వేదిక మీద ఆయన ఏదో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా మనందరం కూడా రేపు జూన్ 5వ తారీఖు విజయవాడ రావాలని చెప్పి మీరు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరడం కోసం మీ దగ్గరికి రావడం జరిగింది. మీకు ఏ సమస్య ఉన్నా మేము అందుబాటులో ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సాధించుకునేటువంటి హక్కుల్లో కూడా మనం భాగస్వాములుగా ఉండాలని కోరుతూ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి. 5వ తారీఖున రాష్ట్ర కౌన్సిల్ సమావేశం, 5వ తారీఖున రాష్ట్ర కౌన్సిల్ సమావేశం.